మన కథల సమయంకి స్వాగతం. వివాహము. రచన జి కాత్యాయని గారు. ఇక కథలోకి వెళ్దామా? అమ్మా శరణ, లేవవే తొందరగా. ప్రతిరోజు తెల్లారక ముందే లేచి వచ్చేది, ఈరోజు ఎందుకు లేవలేదో? లేచి తొందరగా రెడీ అవ్వు. నాకు కూడా ఈరోజు ఎందుకు ఉదయం నుంచి బాగాలేదు అనుకుంటూ సరళ వాళ్ళమ్మ పూర్ణిమ పడక గదిలోకి వస్తూ ఉంటుంది. సరళ, లేవవే, నిద్రపోయింది చాలు కానీ ఇదిగో ఇవి ఇక్కడ పెట్టాను, వీటిని తీసుకుని తయారవ్వు అనుకుంటూ హాల్లో మొబైల్ ఫోన్ రింగ్ అవుతుంటే తీసుకోవడానికి వెళ్ళిపోతుంది. రాత్రి అంతా ఎడతెరిపి ఆలోచనలతో నిద్రపోని సరళ వాళ్ళ అమ్మ పూర్ణిమ చెప్పేవి మస్కగా వింటున్నా పట్టించుకోనట్టు ఉంటుంది. హాల్లో మోగుతున్న సెల్ ఫోన్ దగ్గరికి వచ్చి మొబైల్ మీద గిరీశం అని పేరు చూసి అన్నయ్య ఎందుకు కాల్ చేస్తున్నాడు అనుకుంటూ, హలో అన్నయ్య, బాగున్నావా? నాకు ఏమో చాలా బాధగా ఉందన్నయ్య. ఆయన సరళ మధ్యలో నలిగిపోతున్నాను. ఏమిటమ్మా పూర్ణ, అంత బాధ నీకు? నాకు బావ రాత్రే ఫోన్ చేసి చెప్పాడులే, నేను వస్తున్నాను అని అంటాడు గిరీశం. అవునా అన్నయ్య, తప్పకుండా రండి, వదినను కూడా వెంట పెట్టుకుని రా అన్నయ్య. నీకు చెప్పే బాధ్యత లేదా అని ఆయన ఒక పక్క, ప్రస్తుత సమాజం మారుతుంది అమ్మా అని అది ఒక పక్క నన్ను వేపుకు తింటున్నారు. ఇద్దరి మధ్య వేగలేకపోతున్నాను. ఒకరంటే ఒకరు కూడా నా మాట వినరు అన్నయ్య అని తన అన్న గిరీశంకు పూర్ణిమ తన ఆవేదన వెళ్ళగక్కుంటున్న సమయంలోనే, ఒసే పూర్ణిమ, ఇవి లోపలికి తీసుకుపోవే, ఎక్కడ నా చేతిలో విరుగుతాయో లేకపోతే నా నోటిలో కరిగిపోతాయో అని భయంగా ఉంది అని కేక వేసుకుంటూ పురుషోత్తం ఇంట్లోకి వస్తుంటాడు. అన్నయ్య, ఆయన వచ్చినట్లు ఉన్నాడు, నీవు వదిన తప్పకుండా సమయానికి రండి అని ఫోన్ పెట్టేసి వస్తున్నానండి అని అనుకుంటూ గుమ్మము ముందుకు వెళ్తుంది పూర్ణిమ. నా మాటకు విలువనే ఉండదు ఈ ఇంట్లో అనుకుంటూ పూర్ణిమ రెడీ అయ్యి హాల్లోకి వస్తుంటే అప్పుడే అక్కడికి చేరుకున్న పురుషోత్తం సరళను చూస్తాడు. అంతా నా కర్మ, నేను చెప్పిన విధంగా వినేవారు అస్సలు ఇంట్లో ఒక్కరు కూడా లేరు అనుకుంటూ, ఏమే పూర్ణిమ, నీ కూతురికి చెప్పు, నేను చెప్పినట్టు వినమను, అప్పుడే నాకు మరియు దానికి కూడా గౌరవం. నా దగ్గర వేషాలు వేయకుండా ఉంటేనే మంచిది అని ఆ మేడంకు అర్థమయ్యే విధముగా చెప్పు అని పురుషోత్తం అన్నాడు. అబ్బా ఊరుకోండి, ఎందుకు అస్తమానము దాన్ని అంటూ ఉంటారు అని పూర్ణిమ అంటుంటే, అవునే నాదే తప్పు, ఒక్కసారి దాని అవతారము చూడు, ఇలాగనే ఉండేది. సరళకు అన్నీ తెలుసండి, ఇంకా సమయం ఉంది కదా, ఎందుకు తొందరపడతారు? అవునే, నీకు నా తొందర మాత్రమే కనిపిస్తుంది కానీ నీ కూతురు ఏమి చేస్తుందో తెలుసుకో ముందు. ఇంతలో సరళ అత్తయ్య అనుకుంటూ గిరీశం ఆయన భార్య రాజలక్ష్మి దగ్గరికి వెళ్ళి రాజలక్ష్మి కౌలగించుకుని రండి అంటూ లోపలికి పిలుచుకుని వస్తుంది. ఏమిటి అన్నయ్య, తను ఏమి చేసింది అని ఎప్పుడు సరళని అలా అంటుంటావు అని రాజ్యలక్ష్మి పురుషోత్తంను అడుగుతుంది. అది కాదు అమ్మ రాజ్యం, అసలు నా మాటే వినదు, ఎప్పుడు తన పంతమే అంటుంది. నువ్వు అన్నా నీ కోడలకు చెప్పు కొంచెం అంటాడు పురుషోత్తం. లేదులే అన్నయ్య, తను ఏమీ అందరూ అమ్మాయిల్లాగా కాదు, కానీ కొంచెం పెంకిపిల్ల అంటుంటే సరళ, పో అత్తయ్య, నువ్వు కూడా అలానే అంటావు అని అనుకుంటూ లోపలికి వెళ్తుంది సరళ. ఇదిగో ఇదే వరుస అమ్మ రాజ్యం, మనము చెప్పింది వినదు. సరేలే, వాళ్ళు వచ్చే సమయం అయినది, వెళ్ళండి, వెళ్ళి అన్నీ సరిగ్గా రెడీ చేయండి. ముందుగా నా కూతురిని వచ్చిన వారి ముందుగా నా మర్యాద తీయకని చెప్పండి అని రాగిరీసం నీతో మాట్లాడాలి అని వాళ్ళు మేడ మీదకు వెళ్తారు. లోపలికి వెళ్ళిన సరళ, అస్సలు నా తప్పు ఏమైనా ఉందా? నాన్న ఎప్పుడు నాదే తప్పు అన్నట్టు ప్రవర్తిస్తాడు. నేను అందరి అమ్మాయిల్లానే కదా, ఎందుకు నా మాట అంటే అంత చేదు? అయినా నా కర్మ, కాకపోతే నా మాట వినేవాళ్ళు లేరు ఇంట్లో. పైగా నా మీదే నా మాట వినవు అని నన్నే అంటుంటారు. ఈ నాన్న ఉన్నాడు చూడు, ఎప్పుడూ నా మీద అంత ఎత్తులేస్తుంటాడు, నా బాధని అస్సలు పట్టించుకోడు. ఏమోలే, తనే ఏ నాడో ఒకనాడు తెలుసుకుంటాడు, అప్పుడు అన్న నా బాధ అర్థం చేసుకుంటే అంతే చాలు అని అనుకుంటూ అద్దం ముందర కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. మా కోడలు పిల్ల ఏమి చేస్తూ ఉంది అనుకుంటూ రాజలక్ష్మి సరళ దగ్గరికి వస్తుంది. ఏమీ చేయడం లేదత్త, ఇదిగో ఎవరో వస్తారు అంట కదా, నా ప్రతాపం ఎలా చూపించాలి అని ఆలోచిస్తున్నాను అంటుంది సరళ. అమ్మనా కోడలా, మీ నాన్న ఊరికనే కాదే నిన్ను తిట్టేది, నీకు అల్లరి చాలా ఎక్కువ అయిపోయింది. ఎప్పుడు ఎందుకే అలా అన్నయ్యను ఉడికిస్తావు? అన్నయ్య నీ మంచి కోసమే కదా చెప్పేది. అవునా అత్త, నేను ఆయన మంచి కోసమే చెప్పేది, అయినా నాన్న నా మాట వినడు కొంచెం కూడా.
ఇంతలో పూర్ణిమ కూడా గదిలోకి వస్తూ, అయిపోయాయా మీ అత్తాకోడళ్ళ ముచ్చట్లు? తొందరగా రెడీ అవ్వండి, ఇంకా చాలా పనులు ఉన్నాయి. మళ్ళీ మీ నాన్నకు కోపం వస్తే నా బాధ్యత కాదు చెబుతున్నా అంటుంది. సరేలే అమ్మా అంటూ సరళ తనకు కావలసినవి తీసుకుంటుంది. మేడ మీదకి వెళ్ళిన పురుషోత్తం గిరీశంతో, చూడు బావా, సరళ అసలు నా మాట వినకుండా పోయింది అంటాడు. అందుకు గిరీశం, ఎందుకు వినదు బావా, మనం చెప్పే విధముగా చెప్తే వింటారు. వాళ్ళు పిల్లలు బావా, మనము ఆ వయసును దాటుకుని వచ్చిన వారమే కదా. ఏమో బావా, పెళ్లి చూపులు అంటేనే వింతగా ప్రవర్తిస్తుంది. అంతవరకు బాగా ఉన్న అమ్మాయి అప్పటికప్పుడు మారిపోతుంది. కనీసం వాళ్ళ అమ్మతో అయినా మాట్లాడదు. మేము ఎంతకాలం ఉంటామో నువ్వైనా చెప్పు బావా. తన మనసులో ఏమి ఉందో మొదట కనుక్కోండి బావా. చెల్లెళ్ళు రాజ్యంతో కూడా చెబుతాను. ఎడం అంటే పెడం అంటుంది. నాకు ఏమీ అర్థం కాదు. ఇప్పుడు కూడా వచ్చిన వారి దగ్గర ఎలా ఉంటుందో ఏమో. ముందుసారి కూడా అలానే చేసింది. గిరీశానికి ఏదో గుర్తుకు వచ్చి, అవును బావా, మొన్న వచ్చిపోయారే వాళ్ళు, ఏమి చెప్పారు సమాధానం? అమ్మాయి నచ్చింది అన్నారుగా, మళ్ళీ ఏమైంది అడుగుదాము అనుకున్నాను, మర్చిపోయాను. అంతలోనే వేరే వాళ్ళు వస్తున్నారు సరళని చూడ్డానికి అని నిన్న ఫోన్ చేశావు అంటాడు. ఏమి చెప్పను బావా, నా కూతురు చేసిన పని అబ్బాయితో మాట్లాడతా నాన్న అని అన్నదా. మన ఇంట లేని ఆచారము అని అప్పటికి నేను మొత్తుకుంటూనే ఉన్నాను. అయినా నా మాట వినకుండా మీరు అందరూ కలిసి బలవంతంగా ఒప్పించారు. సరేలే, చదువుకున్న పిల్ల, విజ్ఞత ఉంటుంది అనుకుంటే నేరుగా అబ్బాయినే మీరు ఆల్కహాల్ తాగుతారా అని అడిగిందట. ఎంత విడ్డూరంగా ఉంది కదా, అలా ఎవరైనా అడుగుతారా అంటాడు పురుషోత్తం. అది విన్న గిరీశం తనలో తనే నవ్వుకుంటాడు. ఎందుకు బావా నవ్వుతున్నావు అని పురుషోత్తం అడిగితే, అది కాదు బావా, అందులో తప్పు ఏముంది అనిపించింది. తప్పు ఏమీ ఉందా? ఏ మగవాడిని అయినా అలా ముఖం మీద అడుగుతారా, నీవు తాగుబోతువా అని అంటాడు పురుషోత్తం. అడగాలి కదా బావా, అమ్మాయికి ఇష్టం లేకుండా ఎలా చేస్తాము? మీ సొంత చెల్లి విషయంలో జరిగిపోయింది మర్చిపోయావా బావా? సరళకు తెలియంది కాదు కదా. ఆ విషయంలో నేను సరళతోనే ఏకీభవిస్తాను అంటాడు గిరీశం. పురుషోత్తం ఏదో మాట్లాడదాము అనుకుంటున్న సమయంలోనే తన మొబైల్ రింగ్ అవుతుంది. తన జేబులోని మొబైల్ తీసుకుని అందులో వచ్చిన నెంబర్ చూసుకుంటూ, బావా వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, వచ్చినట్టు ఉన్నారు. సర్కిల్లోకి వచ్చిన వెంటనే ఫోన్ చేయమన్నాను అనుకుంటూ హలో అని కిందకి వస్తాడు పురుషోత్తం. అతని వెంటనే గిరీశం కూడా కిందికి వస్తాడు. వంటగదిలో పూర్ణిమ, రాజేశ్వరి ఇద్దరూ కలిసి అంతకుముందు సరళ వాళ్ళ నాన్న తెచ్చిన పూతరేకులు నీట్గా సర్దుతున్నారు. జాగ్రత్త వదిన, మీ అన్నగారు వాటిని ఎప్పుడూ నోటిలోకి వేసుకుని కరిగించేద్దామా అని ఉన్నారు అంటుంది పూర్ణిమ. ఏమిటి పూర్ణ, అన్నయ్య వీటిని తింటాడా? అసలే చక్కెర వ్యాధితో బాధపడుతూ ఉంటాడు కదా అంది. నిజమే వదిన, కానీ ఒక పూతరేకు కదా, నన్ను ఏమి చేస్తుంది అంటారు. సరిపోయింది పూర్ణ అంటుంది రాజ్యం. అవును, అబ్బాయి ఏం చేస్తాడు అంట పూర్ణ అని అడుగుతుంది రాజ్యం. హైదరాబాద్లో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం అంటొదినా, అందుకే ఆయన ఒప్పుకున్నారు, పోయినసారిలాగా కాకుండా అని పూర్ణిమ చెబుతుంది. మొత్తము తనకు తెలిసిన సంగతి అంతా. రాజ్యం కూడా నవ్వుకుంటూ, సరళ మంచి పని చేసింది పూర్ణ, పెళ్లికి ముందే తెలుసుకోవడం మంచిది కదా. వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా మనం బలవంతం పెట్టినా వాళ్ళు సంతోషంగా ఉండలేరులే అంటుంది. అది కాదు వదిన, అబ్బాయి పర్మనెంట్ జాబ్ కదా, ఏమైపోయింది, కొంచెం సర్దుకుపోతే అసలు మన మాటనే వినదు అని పూర్ణ అంటుంటే, వదిలే పూర్ణ, సరళ ఆ రోజు రాత్రే నాకు ఫోన్ చేసి అంతా చెప్పింది. అబ్బాయికి అసలు ఉద్యోగం చేయడం ఇష్టం లేదంట, పైగా ప్రతిరోజు తాగకుండా ఉండలేడు అంట. అది ఏమీ అంత మంచి పద్ధతి కాదులే. అప్పటికి సరళ అన్నది అంట, పెళ్లి తర్వాత ఏమీ ఆలోచిస్తున్నారు అని. అబ్బాయి అన్నింటికీ కొంచెం కూడా బాధ్యత లేకుండా మాట్లాడితే ఎలా? ఈ అబ్బాయిలు ఎలా మారతారో ఎలా తెలుస్తుంది అన్నది రాజ్యం. నీవు అన్నయ్య ఇలా ప్రతిదానికి సరళని వెనకేసుకొస్తే అది అలానే తయారవుతుంది. ఆడపిల్లలు ఉన్నవారికి తెలుస్తుంది. వారికి సరి అయిన వయస్సుకు వివాహం కాకుంటే తల్లి తండ్రుల బాధ ఎలా ఉంటుంది అని పూర్ణ నోరు జారుతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన సరళ వాళ్ళ అమ్మ మాటలు విని, అమ్మా నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఒక్కసారి ఆలోచించుకుని మాట్లాడు అని అంటుంది. వెంటనే రాజ్యం వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ, పర్లేదులే సరళ, నేను ఏమీ అనుకోనులే అంటుంది. క్షమించు వదినా, నేను అంతగా ఆలోచించలేదు అని అంటుంది పూర్ణ. వదిలే పూర్ణ, నీవు కావాలని అనలేదు కదా. అప్పుడే వంటింట్లోకి వస్తున్న గిరీశం వీళ్ళ సంభాషణ విని, సందర్భమును మార్చడానికి అంతా సిద్ధం చేశారా? పెళ్లివాళ్ళు వస్తున్నారు అంటాడు. పెళ్లివారిని
పిలుచుకుని వస్తాను అని బయటికి పోయిన పురుషోత్తం వాళ్ళను వెంటబెట్టుకుని ఇంట్లోకి వస్తాడు. అందరూ హాల్లో కూర్చున్న తర్వాత వాళ్ళను అందరూ ఒక్కరు పరిచయం చేసుకున్న తర్వాత గిరీశం పురుషోత్తంను పిలిచి, బావా, ఇది ఏమిటి ఇలా జరిగింది? ఇప్పుడు నీ కూతురికి ఏమి సమాధానం చెబుతావు? ముందే అంతా చూసుకోవచ్చు కదా, అసలు నువ్వు ఎలా ఒప్పుకున్నావు అంటాడు. నాకు కూడా తెలియదు బావా అంటాడు పురుషోత్తం. అలా అంటే ఎలా? అబ్బాయి రాకుండా పెళ్లి చూపులేమిటి? అబ్బాయికి సెలవు దొరకలేదంట, అందుకు వీళ్ళు వచ్చారు. చూడు బావా, నాకు ఏమీ ఈ పద్ధతి నచ్చలేదు. నీవు ఏమైనా అనుకో, సరళకు ఏం చెబుతావు అంటాడు గిరీశం. ఏమీ కాదులే, నువ్వు కంగారు పెట్టి నన్ను కంగారు పెట్టవద్దు. లోపలికి వెళ్ళి అమ్మాయిని తీసుకురమ్మని మీ చెల్లికి చెప్పు అంటాడు పురుషోత్తం. కాఫీలు సిద్ధం చేసి సరళతో వాళ్లకు ఇమ్మని చెబుతుంది పూర్ణ. వచ్చిన వాళ్ళు అందరినీ సరళ మర్యాదపూర్వకంగా మాట్లాడి వాళ్ళ అమ్మ పక్కన వచ్చి కూర్చుంటుంది. వాళ్ళ నాన్న వైపు సూటిగా చూపు తిప్పకుండా చూస్తూ ఉంటుంది. వాళ్ళు అందరూ మాట్లాడుకుంటూ ఉండగా సరళను లోపలికి తీసుకుని వెళ్ళమని చెబుతారు. సరళ ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోతుంది. అదే రోజు రాత్రి గిరీశం రాజ్యలక్ష్మి వాళ్ళ ఇంటికి వచ్చిన తరువాత రాజ్యం ఏదో ఆలోచిస్తూ ఉంటే గిరీశం తన దగ్గరికి వచ్చి, ఏమిటి అంతగా ఆలోచిస్తున్నావు రాజు? ఉదయం పూర్ణ అన్న మాటలు గుర్తుకు వచ్చాయా? అదేమీ కాదండి, కానీ ఎందుకు మనస్సు బాధగా ఉంది? ఈ కాలము అబ్బాయిల మనస్తత్వం అర్థం కాలేదండి. సరళ ఆలోచనలు మంచిగానే ఉన్నాయి, కానీ పురుషోత్తం అన్నయ్య వినడు. ప్రకృతి విషయంలో మనము ఒక్కసారి దెబ్బతిన్నాము. సరళకు అలా కాకూడదు అన్న బాధ అండి. కానీ అన్నయ్య అలా కాదు, ఆడపిల్ల అలా ఉండకూడదు, సర్దుకుపోవాలి అంటాడు. సర్దుకుపోవడానికి కూడా అవతల మంచి ఉంటే సర్దుకుంటారు, ఒక పక్క నుంచే అంటే ఎలాగా అండి? ప్రకృతిని కూడా అలానే బలవంతంగా ఒప్పించి పెళ్లి చేశాము, కానీ సంవత్సరం కూడా కాకుండానే వాడు పెట్టిన హింస మనకు చెప్పుకోలేక అమ్మాయి ఎంత బాధ అనిపించుంటుంది. తలుచుకుంటేనే నేను తల్లినా కదా అని నాకే భయం వేస్తుంది. వద్దు అండి, వద్దు. అమ్మాయిలకు బలవంతం పెట్టి మనము ఏమీ చేయలేము. వాళ్లకు బ్రతకడానికి కావలసిన ధైర్యం ఇవ్వాలి, కానీ సరిగ్గా విచారణ చేయకుండా మనము ముందు అడుగు వేయకూడదు అంటుంది రాజీ. బాధపడకు రాజీ, ప్రకృతి విషయంలో మనమే తప్పు చేశాము. వాళ్ళు డబ్బు మనుషులని తెలుసుకోలేకపోయాము. మన ఇంట్లో పెరిగిన ఆడపిల్లని వేరే ఇంటికి పంపించాలని తొందరపడతాము తప్ప అన్ని విషయాలు సరిగ్గా ఆలోచించము. జరిగిన దాన్ని వెనక్కి తీసుకోలేము కదా. మర్చిపో రాజీ, బాధపడవద్దు. ప్రకృతి తన కాళ్ళ మీద తను నిలబడింది కాబట్టి కొంచెంలోనైనా పర్వాలేదు, కానీ సరళ అలా కాదు కదా. అందుకే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఈరోజు జరిగింది నాకు అస్సలు నచ్చలేదు అండి. వాళ్ళు ముందుగానే అన్నీ చూసుకుని రావాలి. ఇలా వచ్చి అందులో అబ్బాయి కూడా రాకుండా అన్నయ్యకు మీరు అయినా చెప్పండి, ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు అంత మంచివి కావు అని. సరేలే, పడుకో రాజీ, చాలా పొద్దుపోయింది. ఏమిటి నాన్న, వాళ్లకు నేను నచ్చానా అని వెటకారంగా అంటుంది సరళ. అసలే కోపం మీద ఉన్న పురుషోత్తం పూర్ణ అని అరుస్తాడు. రాత్రికి వంట సిద్ధము చేస్తున్న పూర్ణమ్మ పరుగున హాల్లోకి వస్తుంది. ఏమైందండి అంతగా అరిచారు? ఏమైందా? నీ కూతురికి చెప్పు, వెటకారం తగ్గించమని. అబ్బా సరళ, నోరు మూసుకుని ఉండవే. ఊరికే ఉన్న మీ నాన్నని ఎందుకు కెలుగుతావు? నేను ఏమీ అన్నానమ్మా? పెళ్లి చూపులకు రాని పెళ్లి కొడుకు నువ్వు నేను నచ్చానా అని అడిగాను, అంతే కదా. ఏమిటండి ఇది? మీ ఇద్దరి మధ్య నన్ను వేపుకు తింటున్నారు. అంతలో ఏదో ఫోన్ వస్తే మాట్లాడడానికి పురుషోత్తం బయటికి వెళ్తాడు. ఏమిటి సరళ, మీ నాన్నతో గొడవ? మీ నాన్నగారికి కూడా తెలియదు అంట అమ్మా. ఆయన ఏమి చేస్తాడు? లేదులే అమ్మా, నేను ఏమీ నాన్నను బాధ పెట్టలేదు. నాన్న ఎందుకు తొందరపడుతున్నాడు అనే నా బాధ. నాన్నను ఇబ్బంది పెట్టాలని కాదు అమ్మా. సరేలే, భోజనం చేద్దువు గాని పద అంటుంది పూర్ణ. ఇంతలో హాల్లోకి వస్తున్న పురుషోత్తం వాళ్ళ మాటలు వింటూ, పెళ్లివాళ్ళు ఒప్పుకోలేదు అని చెప్పు పూర్ణ నీ కూతురికి అని అంటాడు. సరళ లోపల పొంగిపోతూ, అమ్మ ఆకలవుతుంది, భోజనం చేద్దాం పద అంటుంది. ఆ రాత్రికి ఎవరితో ఏమీ మాట్లాడకుండానే భోజనం చేసి ఎవరి గదుల్లో వాళ్ళు వెళ్తారు. ఏమిటండి, ఏమన్నారు వాళ్ళు అని అడుగుతుంది పూర్ణ. ఏమంటారు పూర్ణ, అమ్మాయి వాళ్లకు నచ్చలేదు అంట. మన అమ్మాయికి పెళ్ళి అవుతుందో కాదో నాకు చాలా భయముగా ఉంది పూర్ణ. వాళ్ళు ఒప్పుకుంటే మన అమ్మాయి ఒప్పుకోదు, మన అమ్మాయిని ఒప్పిస్తే వాళ్ళు ఒప్పుకోరు. ఇది అంతా మనము చేసిన పొరపాట? నాకు ఏమీ అర్థం కాలేదు. బాధపడకండి, అసలు ఉదయం వదినితో నేను అలానే అంటే అమ్మాయికి నచ్చనిది తొందర చేయకండి పూర్ణ అని అన్నది. అసలు అమ్మాయి మనసులో ఎవరైనా ఉన్నారేమో కనుక్కోమని నేను రాజీకి చెప్పాను పూర్ణ.
అలా అనకండి. మన అమ్మాయి మీద మనకు నమ్మకం లేకపోతే ఎలా? అలాంటిది ఏమీ ఉండదండి. మీ చెల్లెళ్ళు సువర్ణ విషయంలో జరిగినది అమ్మాయికి తెలుసు కదా అండి. తాగేవారు ఎలా ప్రవర్తిస్తారు, విచక్షణ ఉండదు. అందుకే అమ్మాయి భయపడుతూ ఉంది అండి. అంతే. అవును పూర్ణ, నేను అప్పుడు నాన్నకు చెప్పాను. అయినా నా మాట వినలేదు. ఒక్కడే కొడుకు అని చెల్లిని ఇచ్చాడు. అదే దాని పాలిట మృత్యు అయింది. అందుకే అండి మనము ముందు వెనకాల చూసి అమ్మాయిని పెళ్లి చేయాలి అంటుంది పూర్ణ. మరుసటి రోజు ఉదయం సరళ రెడీ అయ్యి వంటింట్లోకి వస్తుంది. ఏమిటి సరళ, ఎక్కడికి బయటికి బయలుదేరినట్టున్నావు అని అడుగుతుంది పూర్ణ. ఏమిటి అమ్మా, ఇంట్లో ఉంటే తయారు కాకూడదా? అబ్బా అలా కాదే తల్లి. ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగా అంతే, తెలుసుకోకూడదా? ఏమీ లేదమ్మా, పెళ్ళి అని ఒక్కటే సతాయిస్తున్నారు కదా, అందుకే లేచిపోదామని అనుకుంటున్నా. నీవు నాన్న నా పెళ్లి కోసం చాలా బాధపడుతున్నారుగా, అందుకే మీ బాధ తీరుద్దామని అంటుంది. ఏమిటే మీ నాన్ననే ఉడికించేదానివి, ఇప్పుడు నా మీద మొదలుపెట్టావా? కొట్టానంటే పళ్ళు రాలుతాయి. నా దగ్గర నీ పప్పులు ఉడకోగాని ముందు విషయం చెప్పు. సరేలే మా బుజ్జి పూర్ణమ్మ దగ్గర అబద్ధం ఎందుకు కానీ ప్రకృతి వస్తాను అని చెప్పింది అమ్మ, అందుకే రెడీ అయ్యాను. ఎలాగో ఆదివారమే కదా, సినిమాకు వెళ్ళి వద్దాము అని నిన్న రాత్రి ఫోన్ చేసింది, అందుకే రెడీ అయ్యాను. అలాగా, సరేలే అంటుండగానే అత్త అనుకుంటూ ప్రకృతి వస్తుంది వాళ్ళ దగ్గరకు. ఏమి ప్రకృతి, ఎలా ఉన్నావు అమ్మా? చింటూ బాగున్నాడా? చాలా బాగా ఉన్నాను అత్త. చింటూ కూడా బిందాస్గా ఉన్నాడు. సండే కదా, ఎలాగో వాడికి కూడా సెలవే, అందుకే నాన్న అమ్మ దగ్గర వదిలి వచ్చాను అత్త. సరేలే, ఇద్దరు అలా కూర్చోండి, దోశలు వేస్తాను, తినేసి వెళ్ళండి. సినిమా చాలా బాగుంది కదా అంటుంది ప్రకృతి. అవును ప్రకృతి, నిజముగా చాలా నచ్చింది. అయినా సినిమాలో చూపించిన విధముగా నిజ జీవితంలో మనుషులు ఉండరు కదా, అది కేవలం అలా ఉంటే బాగుంటుంది అనుకోవడానికి సినిమాలు, అంతేగాని నిజ జీవితము వేరు కదా. అది నిజమే లేవే, ఆ గోల వదిలేయి. కానీ ఏమి తింటావు చెప్పు, ముందు బాగా ఆకలి అవుతుంది. నీ ఇష్టం, ట్రీట్ నీది కాబట్టి నీ ఇష్టమే నాది కూడా. ఇదేమీ ట్రీట్ కాదమ్మా, ఏదో ఇంట్లో ఊరికే బోరు కొట్టకుండా అలా చిన్న ఔటింగ్ అంతే. నాకు తెలియదా ప్రకృతి, నిన్న విషయం మర్చిపోవటకు నువ్వు వేస్తున్న మందు అంతే కదా. రాజ్యం అత్త గూర్చి నాకు తెలియంది కాదు, తను నీకు అంతా చెప్పి ఉంటుంది. అబ్బా అదేమీ కాదే తల్లి, మామూలు రోజుల్లో అయితే నాకు కూడా వీలు కాదు, అందుకే సండే పెట్టాను ప్రోగ్రాం. అలా రెండూ కలిసాయి అంతే. అవును సరళ, నిన్ను ఒక విషయం అడుగుతాను, ఏమీ అనుకోవు కదా. అక్కలాంటి దానివి, నీ దగ్గర ఏమీ అనుకోవడాలేమిటి ప్రకృతి, అలా అంటావు? అది కాదే, నీవు ఎవరైనా ప్రేమించావా? అబ్బా మొదలు పెట్టావా నీవు కూడా. అది కాదు. ఏది కాదు ప్రకృతి అక్క, అన్నీ తెలిసి నీవు ఇలా ఎలా అంటావు? నాకు వివాహ వ్యవస్థ మీద గల నమ్మకం గూర్చి నీకు తెలుసు కదా. అయినా ఎందుకు తెలిసి నీవు ఎలా అడుగుతావు? అమ్మ కూడా ఉదయం నీలాగానే అడిగింది. ఎలా కనిపిస్తున్నాను మీ కళ్ళకు నేను? నాన్న ఏమో నేను చెప్పిన మాట వినడు, మీరేమో ఇలా మాట్లాడతారు. అయినా మామకు నీవు ఏమి చెప్పవే, నాకు కూడా అర్థము కాలేదు. ఎందుకు కాలేదు? నీ విషయంలో జరిగిన దానికి నాకు చాలా బాధ వేసింది తెలుసా. అన్ని జాగ్రత్తలు తీసుకునే రాజీ అత్త నీ విషయంలో పొరపాటు చేశాను అని ఎంత బాధపడుతుందో. అలా నాకు జరగకూడదు అని నా తాపత్రయం, అంతే తప్ప నేను ఏమీ పెళ్ళికి వ్యతిరేకం కాదు అక్క. అది కాదు సరళ, నా విషయంలో జరిగింది అన్నీ అందరూ అలా ఉండరు కదా, మంచివారు కూడా ఉంటారు. నీవు ఎందుకు అలా ఆలోచిస్తున్నావు? మంచి జరుగుతుంది అనుకో, అంతా మంచే జరుగుతుంది. నీవు కూడా చిన్నపిల్లవు కాదు కదా, అత్త మామకు కూడా నీ పెళ్లి చూడాలి అని ఉంటుంది. సరళ అలా మొండిగా ఉండకు. ఇదే చూడు మనం చేసే తప్పు. అమ్మా నాన్న చూడాలి అని పెళ్లి చేసుకోవడం ఏమిటక్క నువ్వు? మరీను వాళ్ళ సంతోషం కోసం మనం పెళ్లి చేసుకోవాలా? మనం రేపు బాధపడితే వాళ్ళు సంతోషంగా ఉండగలరా? లేదు కదా అక్క, అందుకే నేను ఇలా మన చుట్టూ మంచి ఉంది అనుకుంటాము, అలాగే బ్రతుకుతాము. మంచి అన్నది ఎక్కడా ఉండదు, అది ఆశించడం కూడా తప్పు అవుతుంది అని నా అభిప్రాయం. నీ విషయంలో, మా అత్త విషయంలో జరిగిన విషయాలు నాకు చాలా బాధ వేసింది. అంతా మంచి అనుకుంటాము, అయినా మరలా ఇలా ఎందుకు జరుగుతాయా నాకు అర్థం కాదు. మనుషులు సులభంగా మారుతారు అని తెలుసు, కానీ ఆ మార్పు అన్నది మంచి వైపు ఎందుకు ఉండదు అనిపిస్తుంది అక్క.
నీవు చెప్పేది నిజమే సరళ. సువర్ణ పిన్ని విషయంలో ఏమి జరుగుతుందో తెలియదు, కానీ నా విషయంలో మాత్రం ఆయన తప్పే ఎక్కువగా ఉంది. నేను ఏమి చెప్పినా వినడు. ప్రతిదీ డబ్బుతోనే లెక్క కడతాడు. అదే మా విషయంలో జరిగింది. పెళ్ళి అయిన కొత్తలో బాగానే ఉన్నాము. ఆ తరువాతే అన్నీ జరిగాయి. బ్రతకడానికి మాత్రమే డబ్బు అవసరమో అనుకుంటాను నేను. కొన్ని విషయములలో డబ్బుకు దూరంగా ఉండాలి అనుకుంటాను నేను. అందుకు పూర్తి విరుద్ధం ఆయన. ఇంకా మా అత్తమామ కూడా అదే దోవలో. నాకు విసుగు వచ్చింది సరళ. అక్కడికి ఎంతో కాలము ఓపిక పట్టాను. ఇంకా ఇలా ఉంటే రేపు నా కొడుకు ఇలానే తయారవుతాడు అనిపించింది. తర్వాత విడాకులకు వరకు వెళ్ళాము. అదే అక్క నేను చెప్పేది. మనము విడాకులు అని తీసుకుంటాము, కానీ మన పిల్లల భవిష్యత్తు ఎలా అనే కదా ఆలోచించాలి. చింటూ చూడు, ఇప్పుడు సింగిల్ పేరెంట్గా బతకాలి. అందుకే నాకు ఈ వివాహాలు అంటేనే భయం అక్క. ఎందుకు వచ్చిన తిప్పలు చెప్పు ఊరికే. బాగుంది సరళ, అందరి జీవితాలు అలా ఉండవు. నీకు మంచే జరుగుతుంది. ఎందుకు ఎప్పుడు రుణాత్మకంగా ఆలోచిస్తావో చెప్పు. రుణాత్మకంగానా? అదే నెగిటివ్గా అని అర్థము. ఓ తెలుగు టీచర్ కదా మీరు. మరిచితిని కొట్టాను అంటేనా? తిను, ఫుడ్ చల్లగా అవుతుంది. సరళ ప్రకృతి ఇలా మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి వినోద్ వస్తాడు. ప్రకృతి ముఖం ఉన్నట్టుండి కోపంగా మారుతుంది. సరళ అది గమనించి ప్రకృతి చెయ్యి మీద తన చెయ్యి వేసి కామ్గా ఉండమని చెబుతుంది. వినోద్ వాళ్ళ దగ్గరికి వచ్చి, ప్రకృతి ఒక్కసారి నా మాట విను. నా తప్పు తెలుసుకున్నాను. ప్లీజ్ నన్ను క్షమించు. నేను మారాను. నీవు బాబు నాకు మాటిమాటికి గుర్తొస్తున్నారు అంటాడు. ప్రకృతి ఏమీ మాట్లాడదు. సరళ వెళ్దాం పదా, నాకు పని ఉంది అంటుంది. సరళ కూడా భార్యాభర్తల మధ్యలో వెళ్ళకూడదు అని ఊరికే ఉంటుంది. సరళ వెళ్దాం పదా అని ఇద్దరు బయటికి వచ్చి స్కూటీ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతారు. వినోద్ కూడా అసహనంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సరళ ప్రకృతి ఇద్దరు నేరుగా సరళ వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఏమీ అక్క, వినోద్తో ఏమీ మాట్లాడలేదు నీవు? ఏమి మాట్లాడాలి? నువ్వైనా చెప్పు సరళ. అది కాదక్క, అతను తన తప్పు తెలుసుకున్నాను అంటున్నాడుగా, మరి నీవు క్షమించవచ్చు కదా అంటుంది. నేను తనను క్షమించడమా? అది అయ్యే పని కాదు. ఏమి అక్క చెప్పాలా? ఇప్పుడు ఆయన అడిగే క్షమాభిక్ష ఎందుకు అనుకున్నావు? నా కోసమో లేకపోతే బాబు కోసమో కాదు. నేను చేస్తున్న ఉద్యోగం కోసం సరళ. అంత డబ్బు మనిషి తను. తన గూర్చి నాకు బాగా తెలుసు. అంత సులభంగా తను మారాడు అంటే నమ్మడానికి నేను పెళ్లికి ముందు ప్రకృతిని కాదు. ఆయనకు అంతగా బాబుని చూడాలి అంటే బాబుకు ఆరోగ్యం బాగాలేనప్పుడు నేను కబురు చేశాను. అయినా రాలేదు. నా అదృష్టం బాగుండి అంత సీరియస్ కండిషన్ నుండి బాబు బయటపడ్డాడు. అంత చిన్న బాబుకు హార్ట్ ట్రబుల్ అంటే నేను బాబు బ్రతకడేమో అనుకున్నాను. అప్పుడు నాన్న కూడా కబురు పంపాడు. అయినా ఒక్కసారి అయినా వచ్చి చూసారా? కనీస బాధ్యత కూడా పాటించలేదు. ఇంకా కోర్టులో విడాకులు కన్ఫర్మ్ అవుతాయి అని ఇప్పుడు ఏదో ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నాడు. నేను ఉద్యోగం చేస్తున్నాను కదా, ఇంకా నా డబ్బులు ఏమీ అడగదు అని వెంట వస్తున్నాడు క్షమించమని. అంతే, ఆయన బుద్ధి అదే సరళ. ఇంకా వాళ్ళ అమ్మా నాన్న సంగతి చెప్పనక్కర్లేదు. అది కాదు అక్క, నీవు చెప్పేది తప్పు అనలేదు. ఎందుకంటే ఒక భార్యగా నీకు వినోద్ స్వభావం తెలుసు కాబట్టి. అయినా బాబు తండ్రి లేనివాడుగా ఉంటాడు కదా. ఏమో మారాడేమో, ఒక్క ఛాన్స్ ఇవ్వచ్చు కదా. ఇప్పుడు అతని గూర్చి అందరికీ తెలిసింది కదా. నిన్ను ఏమైనా అంటే మేము అంతా ఉన్నాము. మరి ఎందుకు భయపడతావు అక్క? నేను మామతో మాట్లాడతాను, ఒక్కసారి ఆలోచించు అంటుంది. ప్రకృతి ఏమీ మాట్లాడకుండా నేను బయలుదేరతాను అని ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. పూర్ణిమ పిలుస్తున్నా పట్టించుకోదు. వెళ్ళొస్తాను అత్త అనుకుంటూ వెళ్ళిపోతుంది. ఏమైంది సరళ, ప్రకృతి అంత కోపంగా వెళ్ళిపోతుంది అంటుంది పూర్ణిమ. మేము రెస్టారెంట్కు వెళ్ళినప్పుడు అక్కడ వినోద్ కనిపించాడు అని జరిగిన విషయం మొత్తం చెబుతుంది. అవునా? అయితే వాడు కాళ్ళబేరానికి వచ్చాడా? ఈ విషయం అన్నయ్యకి చెప్పాలి. ఏ నిర్ణయం తీసుకుంటాడో. ఏమిటి అమ్మా నువ్వు? ప్రకృతికి ఇష్టం లేదు అంటుంటే నీవు మళ్ళీ మామకు చెబుతాను అంటున్నావు. అది కాదే, ఆ పిల్ల అలానే అంటుంది. మనం ఊరికే వదిలేస్తే ప్రసక్తే లేదు. పెళ్లిలో ఎంత గంజారు అనుకున్నావు? అన్నయ్యతో కోర్టులో విడాకులు వస్తే ఏమి చేస్తుంది? లైఫ్ అంతా అది అలానే ఏడ్చుకుంటూ కూర్చుంటుంది. వాడే వచ్చాడు కాబట్టి మేము అంతా కూర్చుని మాట్లాడాలి. లేకపోతే ప్రకృతి లైఫ్తో పాటు చింటూ కూడా బాధపడాల్సి వస్తుంది.
నీకు ఏమీ తెలియదు కానీ నేను అన్నయ్యతో మాట్లాడతాను. ముందు తమరి సంగతి చూడండి. ఇలానే ఎన్నాళ్ళు ఉంటావు? ఏదో ఒక నిర్ణయం మేము ఉండగానే తీసుకుంటే బాగుంటుంది. మధ్యలో నేను ఏం చేశానమ్మా నన్ను అంటున్నావు? అదే తమరి పెళ్లి విషయం. ఒప్పుకోవే తొందరగా అంటుంది పూర్ణిమ. అమ్మా పూర్ణమ్మ, ముందు మీ ఆయనకు చెప్పు మంచి వాళ్ళను తెమ్మని. మంచివాళ్ళు అంటే నీ ఉద్దేశంలో ఎవరా లిస్టు వాట్సప్ చేస్తాను. అలాంటి వాణ్ణి తెమ్మను. సంతలో వస్తువానే వాట్సప్ చేస్తే కొనుక్కుని రావడానికి నీవు నీ పిచ్చి గాని. మరి నేను ఏమైనా సంతలో వస్తువునా అలా అమ్మేయడానికి డబ్బు ఇచ్చి మరీ అమ్ముతారు. ఏమిటో విచిత్రం. కాకపోతే నీతో పెట్టుకుంటే నాకు రోజు సరిపోదు కానీ మీ అమ్మమ్మ వస్తున్నారు రేపు. ఆవిడతో పెట్టుకో నీ డిబేట్లు అన్నీ. ఓ ఓ ఓ అమ్మమ్మ వస్తుందా? అమ్మా ఎంత మంచి విషయము. ఇంత లేటుగానా చెప్పేది? అవునే, నాకు మీరు వచ్చే ముందే అన్నయ్య ఫోన్ చేసి చెప్పాడు. మేము రేపు ఉండము కానీ అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ కొడుకు వివాహం ఉంది అంట. అందుకే మీ నాన్నను బస్ స్టాండ్కి వెళ్ళి అమ్మమ్మను తీసుకురమ్మని చెప్పాడు. అవునా, సరే నేను స్నానం చేసి వస్తాను. నాకు ఏమైనా తినడానికి చెయ్యి. అవునా, ఇప్పుడు బయటకి మెక్కి రాలేదా? లేదమ్మా. వినోద్ కనిపించగానే ప్రకృతి మూడ్ మొత్తం కోపంగా మారింది. ఇంకా తిన్నంతవరకు చాలులే అని లాక్కుని వచ్చేసింది. ఆకలి అవుతుంది. అవునా, సారీ తల్లి, నాకు తెలియదు కదా. సరేలే స్నానం చేసిరా, నేను పకోడీలు వేస్తాను అనుకుంటూ వంటింట్లోకి వెళ్ళిపోతుంది పూర్ణిమ. పకోడీలు తింటూ తనకు ప్రకృతికి మధ్య జరిగిన సంభాషణ గురించి ఆలోచిస్తూ ఉంటుంది సరళ. ఏమిటే అంతగా ఆలోచిస్తున్నావు అంటుంది పూర్ణిమ. ఏమీ లేదమ్మా, ఎందుకో నాకు చాలా బాధగా ఉంది. ప్రకృతి అక్క లైఫ్ ఎటు వెళ్తుందో ఏమో. అక్క ఏమో తన పంతం విడవదు. వినోద్కు ఒక్క ఛాన్స్ ఇవ్వు అంటున్నా వినలేదు. నువ్వు ఆలోచన చేసి ఏం చేస్తావు? రేపు అమ్మ వస్తుంది కదా, తన నిర్ణయం ఏమో చూస్తాము. సరే అమ్మా, నాకు నిద్ర వస్తుంది అంటుంది. సాయంత్రం నిద్ర ఏందే నీ మొహం? వెళ్ళి రాత్రికి భోజనం తయారు చేయిపో. ఆకలి అన్నావు అని స్నాక్స్ మాత్రమే చేశాను అంతే అంటుంది. సర్లే అమ్మా, కోపగించుకోకు. రేపు మీ అమ్మ వస్తుంది కదా, చెప్తా నీ పని అంటూ వంటింట్లోకి వెళ్తుంది. మరుసటి రోజు ఉదయమే పురుషోత్తం బస్టాండ్కి వెళ్ళి పూర్ణమ్మ అమ్మగారు అయిన ఈశ్వరమ్మను పిలుచుకుని వస్తాడు. అమ్మా ఎలా ఉన్నావు అని అడుగుతుంది పూర్ణ. బాగున్నానే, నా మనవరాలు ఎలా ఉంది? అంతేలే అమ్మా, కనబడి నన్ను అడగవు కానీ ఇంకా నిద్రలు కూడా లేవని దాన్ని అడుగుతున్నావు. నా అల్లుడు నిన్ను బాగా చూసుకుంటాడు అని తెలుసు కానీ నా బెంగ అంతా దాని గూర్చే. అయ్యాయా మీ అమ్మా కూతుర్ల ముచ్చట్లు అనుకుంటూ సరళ వచ్చి వాళ్ళ అమ్మమ్మను కౌగిలించుకుంటుంది. ఈమె నేను గుర్తున్నానా ఇంకా? లేదమ్మమ్మ, అసలు గుర్తే లేవు. అంతేనా? లేదమ్మమ్మ, మర్చిపోతే కదా గుర్తు రావడానికి. అవునులే కానీ ఎప్పుడు పెడతావు పప్పు అన్నము? పప్పు అన్నమా? ఎందుకమ్మమ్మ, చికెన్ బిర్యానీ పెడదాము అనుకున్నాను. నీవు మరీ ఇంత పిసినారి అనుకోలేదమ్మమ్మ. మాటలు బాగా నేర్చుకున్నావు. నీ అంత కాదులే అమ్మమ్మ. అత్తయ్య, దానితో మాటల్లో గెలవలేము కానీ నాకు పని ఉంది, బయటికి వెళ్తున్నాను. మీరు కొన్ని రోజులు ఉండి వెళ్ళండి. నేను గిరీశం బావకు ఫోన్ చేసి చెబుతాను. అలాగే అల్లుడు, నాకు ఇక్కడ చాలా పని ఉంది అంటుంది ఈశ్వరమ్మ. పూర్ణ, పెళ్ళి వాళ్ళు వస్తున్నారు రేపు ఉదయం, చెప్పావా అమ్మాయికి అని అంటుంది ఈశ్వరమ్మ. ఏమో అమ్మ, దానికి పెళ్లి చూపులంటేనే నాకు భయం వేస్తుంది. ఈసారి నువ్వే చూసుకో, ఆ పని అంతా నాకు తెలియదు అంటుంది. పలహారాలు వరకే నా పని అంతే. ఇలా అంటే ఎలానే? సరే సాయంత్రం రాని తనను నేను చెబుతాను అమ్మాయికి అర్థమయ్యేలా. సరేలే అమ్మా, నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి, కానీ దానిని ఒక మంచి అబ్బాయి చేతిలో పెట్టు అంతే. అలాగే కానీ వారం రోజులుగా చూస్తున్నాను. అమ్మాయి ఏం చేస్తుంది ఇప్పుడు? రోజు మధ్యాహ్నం అనగా వెళ్తుంది, సాయంత్రం వస్తుంది అంటుంది. ఏదో కంప్యూటర్ కోర్సు అంటమ్మా, దానికి పెద్ద డిగ్రీ లేకపోయినా పర్వాలేదు, చెయ్యొచ్చు అని ప్రకృతినే చేర్పించింది. ఊరికే ఎందుకుంటావు అని. అవునా, సర్లే మంచి పని చేసింది ప్రకృతి. ఈ కాలంలో అమ్మాయిలకు అన్నీ తెలియాలి, లేకపోతే చాలా కష్టం అంటుంది. అవునమ్మా, నా పరిస్థితి కారణంగా తన చదువుని మధ్యలోనే ఆపేసింది. ఏదో ప్రకృతి మూలంగా ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టింది. దేవుడు దాని తలరాతను ఎలాగ రాశాడో ఏమో అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. అబ్బా పూర్ణ, ఎందుకు ఏడుస్తావు ఇప్పుడు? ఏమైందని? భగవంతుడు అందరికీ ఏదో ఒక్క దారిని పెట్టే ఉంటాడు. నీ కొడుకు చూడు, తన దారి తను చూసుకున్నాడు ఎంత చక్కగా. అదే అమ్మా నా బాధ. వాడి అంత తెలివి దీనికి లేదు.
కోడలు పిల్ల కూడా మంచి హుషారు, అంత తెలివిగా చేసుకుంటుంది. శ్రీకర్ గూర్చి నాకు ఏమీ భయం లేదు. రాధ అన్నీ తెలివిగా చూసుకుంటుంది. అలాగే సరళకు కూడా మంచివాడు వస్తే నాకు ఈ బాధ తప్పుతుంది. అసలు అమ్మాయిని అడిగావా నువ్వు? పెళ్లి మీద ఉద్దేశం ఏమిటి అని అంటుంది. అడిగానమ్మా, మంచివాడు అంటుంది, కానీ నాకు అర్థం కాలేదు. అసలుకు ప్రభుత్వ ఉద్యోగం చేసేవాడిని తెచ్చినా కూడా వద్దు అమ్మా అంటుంది. నాకు అర్థం కాలేదు. సర్లే సరళ, వస్తే నేను మాట్లాడతాను అంటుంది ఈశ్వరమ్మ. సాయంత్రం సరళ వస్తానే లోనికి తీసుకుని వెళ్తుంది. సరళ, నీకు ఒక్క విషయం చెప్పాలి. చెప్పు అమ్మమ్మ. ఏమీ లేదు, రేపు ఉదయం నిన్ను చూడడానికి అబ్బాయి వారు వస్తారు అమ్మా అంటుంది. ఏమిటమ్మమ్మ నువ్వు చెప్పేది అంటుంది. నిజమే సరళ, అబ్బాయి వాళ్ళు వస్తారు అమ్మా. అబ్బాయి చాలా మంచివాడు. వాళ్ళ ఫ్యామిలీ మీ తాతకు ఎప్పటి నుంచో తెలుసు కూడా. నీవు ఏమీ భయపడవద్దు అంటుంది. ఏమిటమ్మమ్మ, నాకు పెళ్లి చేయాలని వచ్చావా నీవు? చూస్తుంటే అలానే ఉంది. అబ్బా, నా మాట కొంచెం విను. నీకు నచ్చితేనే తెలుసా. ఏమీ తొందర లేదు. ఇందులో అబ్బాయికి కూడా చదువు అంతగా అబ్బలేదు సరళ. వాళ్ళ నాన్నకు సంబంధించిన వ్యాపారం చూసుకుంటూ ఉన్నాడు అంతే. చదువుకున్న వాళ్ళే ఈ కాలంలో సరిగ్గా అర్థం చేసుకోరు. ఇంకా చదువులేని వాడు ఏమీ అర్థం చేసుకుంటాడు అమ్మమ్మ. అసలు నీ బాధ ఏమిటి సరళ? నాకు అయినా అర్థమయ్యే విధముగా చెప్పు అమ్మా. ఏమీ లేదమ్మమ్మ, మన చుట్టూ జరుగుతున్న విషయములే. నాకు పెళ్ళి అంటేనే ఏదో రకంగా అనిపిస్తుంది. నీకు ఇంకా అర్థమయ్యే విధముగా చెబుతానుండు. వాకిలి వేసి వచ్చి వాళ్ళ అమ్మమ్మ ఎదురుగా కూర్చుంటుంది. అమ్మమ్మ, నాన్న అమ్మ నీ మీకు ఎలా కనిపిస్తారు అంటుంది. ఎలా ఏందే, భార్యాభర్తలుగా అంటుంది. కాదా, కానీ ఎప్పుడూ గొడవ పడుతూనే ఉంటారు. ఇంకా ప్రకృతి అక్క విషయము నీకు తెలుసు కదా, ఎంత గొడవ జరిగిందో, అక్క ఎంత బాధపడుతుందో. నాకు ఈ పరిస్థితులు అసలు అర్థం కాలేదమ్మమ్మ. ఎందుకు ఇలా అనిపిస్తుంది? అందుకే పెళ్ళి అంటేనే చికాకుగా ఉంది అంటుంది సరళ. ఇంకా అమ్మమ్మ అని అరుస్తుంది. అమ్మమ్మను నేనే కానీ ఇప్పుడు చెప్పు అసలు నిజమో అంటుంది. నిజమేమిటమ్మమ్మ, నువ్వు ఎన్నిసార్లు అడిగినా ఇదే నిజమో. సరేలే కానీ రేపు అబ్బాయి వారు వస్తారు. నిద్రపో, లేకపోతే నీ ముఖం ఏమీ బాగుండదు అని బయటికి వెళ్ళిపోతుంది. అసలు నేను చెప్పే ఏ కారణమో అసలు వీళ్ళు పట్టించుకోరా? ఎందుకు నాకు ఈ బ్రతుకు ఇచ్చావు దేవుడా అని ఏడుస్తూ పోయింది సరళ. మరుసటి రోజు ఉదయమే లేచి వాళ్ళ అమ్మమ్మ చెప్పిన విధముగా రెడీ అవుతుంది. గిరీశం, రాజీని కూడా రమ్మని చెబుతుంది ఈశ్వరమ్మ. అందరూ పలహారములు చేసి ఎదురు చూస్తుంటారు. ఏమిటి అమ్మమ్మ ఇంకా రాలేదు? మీరు చెప్పిన వాళ్ళు వస్తారో రారో చెప్పు, నేను బట్టలు మార్చుకుంటాను. నోరు మూసుకొని కూర్చో, లేకపోతే నా విశ్వరూపం చూపిస్తాను. చూపించమ్మమ్మ, నాకు చూడాలని ఉంది. అమ్మ సరళ, ఊరికే ఉండవే, అమ్మతో ఎందుకు చెప్పు నీకు అంటాడు గిరీశం. సర్లే మావయ్య. ఇంతలోనే వస్తారు అబ్బాయి వాళ్ళు. సరళని లోపలికి వెళ్ళమని చెబుతారు. ఎలాగో చూడడానికే వచ్చారు, మళ్ళీ లోపలికి వెళ్ళాలంట. ఇది ఏమిటో విచిత్రం బాబోయ్ అనుకుంటూ లోపలికి వెళ్తుంది. పెళ్లి రోజులు దగ్గరికి వస్తున్నాయి, అయినా ఎవరికైనా బాధ్యత ఉందా అంటుంది ఈశ్వరమ్మ. అమ్మ, ఎందుకు తొందరపడతావు? అందరూ ఇక్కడేగా ఉండేది అని పనులు సక్రమంగా అవుతాయి. నీవు ఏమీ తొందర చేసుకోకు అంటుంది పూర్ణ. అవును అత్తయ్య అంటుంది రాజీ కూడా. అవును అమ్మా, ఏమి చెప్పి ఒప్పించావు దానిని? మేము ఎన్ని చెప్పినా ఒప్పుకోని తను నువ్వు ఒక్క గంటలో ఏం చేశావమ్మా అంటుంది పూర్ణ. నేనా మిమ్మల్ని పెంచానే గాని మీ పిల్లల్ని ఎలా పెంచాలి అని మీకు నేర్పలేదు నేను అని నాకు తెలిసింది. అంతలోనే గిరీశం వచ్చి వాళ్ళ అమ్మ మాటలు వింటాడు. ఏమిటి అమ్మా అంత మాట అంటావు అంటాడు. లేకపోతే ఏమిటిరా, తల్లి తండ్రులు అంటే ఎలా ఉండాలి? మీలాగానా ఉండేది? అత్తయ్య, నేను ఏం చేశాను అంటుంది రాజీ. చెబుతాను నీ విషయం కూడా. వాడు ఏడి? ఎవరమ్మా? అదే ఉత్తమోత్తముడు, పురుషోత్తముడు, నా నా అల్లుడు అంటుంది. ఏమిటి అత్త, ఉరిమి ఉరిమి మంగళం మీద పడినట్టు నేను ఏమి చేశాను? ఏమి చేశావా? పిల్లలను ఎలా పెంచాలి అని నీకు తెలియదా విధవా? ఇప్పుడు చూడు, నా ఉద్యోగం, నా ఫ్రెండ్స్, నా సరదాలు, ఇవేనా జీవితం అంటే? నేను ఉద్యోగం చేస్తుంటేనే కదా అత్త నీ కూతురు, దాని సంతానము బ్రతుకుతుండేది. నా మీద ఎందుకు అంటావు? ఈ కాలము సినిమాలు పక్కవారిని చూసి మనుషులు ఇలా తయారవుతున్నారు. దానికి నేను ఏం చెయ్యను? శ్రీకర్ను నేను ప్రేమించమన్నానా? సరళను
అంత పట్టుదలగా నేను ఉండమన్నానా? ఇంకా ప్రకృతి విషయంలో మా తప్పు ఏముంది? పెళ్ళికి ముందు బాగానే ఉన్న అబ్బాయి పెళ్ళి అయిన తరువాత అలా మారతాడు అని మాకు ఏమైనా తెలుస్తుందా? దానికి నచ్చలేదు, వచ్చేసింది. విడాకులు ఇప్పిద్దాము అనుకున్నాము. విడాకులు ఇప్పించి ఏమి చేస్తామని? ఏమీ చేయడం ఏమిటి? ఉద్యోగం చేస్తుంది, తన కాళ్ళ మీద తను నిలబడుతుంది అంతే. దానిలో అంతగా ఆలోచించాల్సిన అవసరం ఏముంది అంటాడు పురుషోత్తం. అబ్బా, ఎలా తయారయ్యారయ్యారురా ఈ జనాలు! గొడవ జరిగి పుట్టింటికి వస్తే విడాకులా? అంతేగా అత్త, దానికి ఆ నరకం నుండి విముక్తి వస్తుంది. విముక్త? అబ్బాయి వినోద్ మళ్ళీ కలవాలంటున్నాడు. ఆ విషయమైనా మీకు తెలుసా? అవునా అని ఆశ్చర్యపోతారు గిరీశం, పురుషోత్తం. అవునా? కాదు, నిజమే. అసలు మీకు ఏమి రాచకార్యాలు ఉంటాయిరా? ఇంట్లో పిల్లతో కూడా మాట్లాడాలి అనుకోరు? ఒక వయస్సు వచ్చాక పిల్లలతో ఏ విషయంలో సీరియస్గా ఉండాలి, ఏ విషయంలో కలివిడిగా ఉండాలి అని తెలియదా మీకు? ఇంతలో ప్రకృతి వాళ్ళ తమ్ముడు మురళితో కలిసి వస్తుంది అక్కడికి. హాయ్ నానమ్మ, ఎలా ఉన్నావు? ఏమిటి సీరియస్ డిస్కషన్ జరుగుతుంది అనుకుంటున్నా అంటాడు. ఏమీ లేదురా, ప్రకృతి గూర్చి మాట్లాడుకుంటున్నాము అంటుంది. అవునా నానమ్మ, అయితే పెద్దలు మీరు మాట్లాడుకోండి, నేను వెళ్తాను అంటాడు. కృష్ణ పరమాత్మ, నీవు ఎక్కడికి వెళ్తావు అంటుంది ఈశ్వరమ్మ. మీ కృష్ణ పరమాత్మ? అవునురా, నువ్వే. నేను ఏం చేశాను నానమ్మ? అంత తాతగారి దయ. ఆయన కూడా ఉన్నాడా ఇందులో? ఆయన లేకపోతే ఎలా? ఏదో పిల్లవచ్చాను, నా వాళ్ళ సాధ్యమా నానమ్మ ఇది అంతా? రాజీ, పూర్ణ, పురుషోత్తములు వీళ్ళ సంభాషణ అర్థమేమిటి? అర్థము కాక అలాగే చూస్తుంటారు. గిరీశంకు మాత్రం కొంచెం అర్థమవుతుంటుంది. కానీ ఏమి చేశారు తాత మనవుడు కలిసి అనేది తెలియదు. తన కొడుకు మీద నమ్మకం ఎక్కువ గిరీశంకు. ఎందుకంటే ఏదైనా విషయంలో అచ్చు తన నాన్న మల్లన్న గారిలానే ఆలోచిస్తుంటాడు, తొందరపడడు. ఒకవేళ ఏదైనా తప్పు జరిగినా దానిని వెంటనే సరిచేస్తాడు. నానమ్మ అంటూ ప్రకృతి వచ్చి కౌగులించుకుంటుంది. పిచ్చి పిల్ల, అన్నింటికీ ఈ కాలం పిల్లలకు భయం ఎక్కువ. ఆ భయంతోనే ఆలోచన, జ్ఞానం మరుగున పడుతుంది. అన్నింటికీ తొందరనే. ఏమిటి అమ్మా నీవు చెప్పేది అంటుంది పూర్ణమ్మ. అవును పూర్ణ, వినోద్ తనను బాధ పెట్టినప్పుడే ఆ విషయం ఇంట్లో భయపడకుండా చెప్పుంటే దానికి ఇంతవరకు రాదు కదా. సంవత్సరం పాటు ఓర్చుకుంది. ఎప్పుడైతే తనకు బిడ్డ పుట్టాడో అప్పుడు ధైర్యం చేసింది. ప్రకృతి తనకు బిడ్డ పుట్టిన తరువాత మనతో చెప్పుకుందాం అనుకుంది, కానీ అంతవరకు అలానే ఓర్చుకుంది. మనకు ముందుగానే చెప్పుంటే విడాకుల వరకు రాణిస్తామా? అమ్మగా మారిన తనకు ఇంకా ఓర్పు ఎక్కువ అవ్వాలి. కానీ ఓర్పు నశించింది అంటే ఏమిటి అర్థం? తన బాధను అర్థం చేసుకునేవాళ్ళు లేరు అనే కదా. అవునమ్మా, మేము ఆలోచించాల్సింది అంటుంది పూర్ణ. ఇంతలో మల్లన్న గారు వస్తారు. ఏమిటి ఈశ్వరి, బాగున్నావా? బాగున్నానండి అనుకుంటూ తాగడానికి మంచినీళ్లు తీసుకుని రావడానికి వెళ్తుంది ఈశ్వరమ్మ. ఏమిటి ఎప్పుడు ఊరే వదిలిరాని నాన్న ఇలా వచ్చారు అని గిరీశం, పూర్ణ మల్లన్న గారి రాకతో ఆశ్చర్యంతో ఉంటారు. పురుషోత్తంకు అయితే వాళ్ళ మామను చూస్తే ముందే భయం. అయినా కూడా ఏమీ మాట్లాడకుండా ఉంటాడు. మల్లన్న గారే కల్పించుకుని, ఏమిటి అల్లుడు, ఎలా ఉన్నావు? మా ఊరికే రాకపోతివే అంటాడు. అలా ఏమీ లేదు మామగారు, ఏదో పనుల హడావుడిలో ఉండి రాలేదు. 3 సంవత్సరాలుగా పనుల హడావుడిలోనే ఉన్నావా? అబ్బా, ఈయన గారికి చిక్కితే ఇంకా వదలరు కదా అని మనసులో అనుకుంటూ, అలా ఏమీ లేదు మామ. అవునా, సరేలే, ఊర్లో నాకు కొంచెం పని ఉండి వచ్చాను. సరళ పెళ్ళి అయిన తర్వాత వెళ్తాను. నీ ఇంట్లో ఉండనా? నా కొడుకు ఇంటికి వెళ్ళనా? అయ్యో రామా, ఎంత మాట మావయ్య, మా ఇంట్లోనే ఉండండి అంటాడు. ఇంతలో మంచినీళ్ళు తీసుకుని ఈశ్వరమ్మ వచ్చుతుంది. మల్లన్నగారు వాటిని తీసుకుని తాగుతూ, మనం ఒక వారం రోజులు ఇక్కడే ఉంటున్నాము అంటాడు. అలాగే అండి. ఆ రోజు రాత్రికి అందరూ అక్కడే ఉంటారు. భోజనం తర్వాత అసలు మీ తాత మనవళ్ళు ఏమీ ఆలోచిస్తున్నారు? అసలు ఏం చెయ్యాలి అనుకుంటున్నారు? నాకు అయినా చెప్పండి అని అడుగుతుంది ఈశ్వరమ్మ. చెబుతాము నానమ్మ, నీకు చెప్పకుంటే ఎలా అంటాడు మురళి. వినోద్ బావ ప్రకృతి అక్కతో కలవాలి అనుకుంటున్నాడు. తన తప్పు తెలుసుకుని మారాడు నానమ్మ. అక్క ఏమో నాకు ఇష్టం లేదు అంటుంది. నిజం చెప్పాలి అంటే తనకు కూడా కలిసిపోవడం ఇష్టం. సరళ మాదిరి మరి అంత పిరికిది అయితే కాదు, కానీ ఎందుకో భయపడుతుంది. నాకు కూడా అర్థం కాలేదు. ఈ సరళ కూడా
మీరు వచ్చే వరకు పెళ్ళి అంటేనే భయం అంటుండేది. అర్థమే కాలేదు. వీళ్ళ ఇద్దరి సంభాషణ వింటూ తనలో తానే నవ్వుతాడు మల్లన్న. ఏమిటి అండి, మా మాటలు మీకు అంత నవ్వులాటగా ఉందా అంటారు. నవ్వక ఏం చేయాలి ఈశ్వరి? అప్పుడే అక్కడికి గిరీశం, పూర్ణ, రాజీలు కూడా వస్తారు. ఏమిటి నాన్న, ఏదో మీటింగ్ పెట్టారు, మమ్మల్ని జాయిన్ చేసుకోండి అంటుంది పూర్ణ. నా బంగారు తల్లి, నా బుజ్జి పూర్ణమ్మ, సరళ కూడా ఇలానే అంటుంది నాన్న. అవునా తల్లి, ఎందుకు అంత కంగారు పడుతున్నావు? ఏమో నాన్న, అమ్మ తనకు ఆ రోజు ఏమి చెప్పిందో తెలియదు, కానీ తను పెళ్ళికి ఒప్పుకుంది. ఎలాంటి నిబంధనలు పెట్టకుండా గొడవ కూడా చేయలేదు. అయినా ఈ పెళ్లి జరిగే వరకు నాకు కంగారుగానే ఉంటుంది నాన్న. అబ్బాయి కూడా చాలా మంచివాడిలా ఉన్నాడు. నాతో కూడా ఎంతో వినయంగా మాట్లాడాడు. అయినా అమ్మా, ఏమీ చెప్పావే నీ మనవరాలితో అంత సులభంగా పెళ్ళికి ఒప్పుకుంది? మాతో అయితే అబ్బాయితో మాట్లాడాలి, నాకు ఇలా ఉండాలి అలా ఉండాలి అని ఏదో వంక పెట్టి తప్పించుకునేది. తనకు చెప్పే విధంగా చెబితే నేను వింటుంది అంతే. ఆ పని నీ పురుషోత్తముడు చెయ్యక దానికి ఆ తిప్పలు అంతే. ఆయన ఏమి చేశాడమ్మా అంటుంది ఆశ్చర్యంగా పూర్ణ. మీ ఆయన ఏమీ చేయలేదు, కానీ ఆయన గారి అమ్మగారు ఉన్నారే, అనసూయాదేవి గారు, ఆవిడ నిర్వాకమే ఇది. అత్తయ్య ఏమి అన్నది తనను? ఇంకా నాకు బాగాలేనప్పుడు సరళకు ఎంతో తోడు చేసింది తెలుసా? ఏదో ఇప్పుడు కూడా తన ఆరోగ్యం బాగాలేదు కనుక మా దగ్గరికి రాలేదు, కానీ లేకపోతే తనకు సరళ అంటే ప్రాణం తెలుసా అంటుంది పూర్ణ. ఆ ప్రాణమే సరళ భయానికి కారణం. నీకు నీ మొగుడికి దాని గూర్చి అసలు చింతే లేదు. ఆ అనసూయ ఊరికే ఉండక అమ్మాయిలో లేనిపోని భయాలు నాటింది. ఏమి భయాలమ్మా? పెళ్లివారు రావడానికి వారం ముందు మీ ఇంట్లో ఉన్నది ఎందుకు అనుకున్నావు? అమ్మాయి మీతో పంచుకొని ఎన్నో విషయాలు గూర్చి తెలుసుకోవడానికే. ఆ రోజు సరళ ఈశ్వరమ్మ సంభాషణ అంశం చెబుతుంది. ఈశ్వరమ్మ చిన్నప్పటి నుండి సరళకు చదువు అంటే చాలా ఇష్టం. తను చదువుకోవాలని, పెద్ద ఉద్యోగం చేయాలని అనుకుంటూ ఉండేది. కానీ నువ్వు అనారోగ్యం అయితే తనను ఇంట్లోనే పెట్టుకున్నారు. అప్పుడే మీ అత్త తనకు ఇంట్లో పని చేసుకుంటూ ఉంటే చాలా, ఆడపిల్లకు ఇంతకన్నా చదువు ఎందుకు, ఆడపిల్ల ఇంటి పని చేసుకుంటే చాలు అని తనను చదువుకు దూరం చేశారు. అయినా ఎన్నడూ అమ్మాయి నోరు విప్పలేదు. ఎప్పుడు తన అభిలాష ఇది అని కూడా ఎవరితో అనలేదు. పెద్దవారు మన మంచికే చెప్పుంటారు అని ఊరికే ఉంది. శ్రీకర్ విషయంలో జరిగింది, ప్రకృతి విషయంలో జరిగింది తను గమనించసాగింది. శ్రీకర్ తనతో సమానంగా ఉద్యోగం చేసే అమ్మాయిని ప్రేమించి మిమ్మల్ని ఎదిరించి మరీ వివాహం చేసుకున్నాడు. మీరు ప్రశ్నిస్తే ఉద్యోగం చేసే అమ్మాయికి అయితే సమాజంలో విలువ ఉంటుంది, సమాజంలో ఉద్యోగం చేసే అమ్మాయి గౌరవం ఉంది అని శ్రీకర్ అనిన మాటలు సరళను భయపెట్టాయి. అయినా కూడా తను ఏమీ అనుకోలేదు. ఎందుకంటే తనకు తన వాళ్ళు ఉన్నారు అని ఎంతో ధైర్యంగా ఉండేది. కానీ మీరు కూడా తనను చదువులేదు అని ప్రతిసారి తను చెయ్యని తప్పుకు తనను నిందిస్తుంటే భరించలేకపోయింది. తన సొంతం అత్త విషయంలో మరియు ప్రకృతి విషయం కూడా తనను ఎంతో బాధించాయి. గత సంవత్సరం వాళ్ళ నానమ్మతో కలిసినప్పుడు కూడా సంపాదించు ఊరికే ఇంట్లో తిని తిరుగుతున్నావు అని అనేసరికి, ఏమిటి నానమ్మ ఇలా అంది, అప్పుడేమో అలా ఇప్పుడేమో ఇలా, ఎందుకు తనకు భగవంతుడు ఈ జన్మ ఇచ్చాడు అని ఎంత బాధపడిందో తెలుసా? తన వాళ్ళ పని అయిపోయిన తర్వాత మాటలు మారుస్తుంటే ఇంక వచ్చేవాడు తనను ఏమి గౌరవిస్తాడు అని నాతో అన్నప్పుడు నాకు ఎంత బాధ అయిందో తెలుసా? అన్నీ వింటున్న పూర్ణ ఒక్కసారిగా ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తావు పూర్ణమ్మ అని మల్లన్న గారి దగ్గరికి తీసుకుంటారు. లేదు నాన్న, మేము చాలా తప్పు చేశాము. సరదాగా మాతో తిరుగుతుంది పెంకి పిల్ల అనుకున్నాము, కానీ తన సున్నితమైన మనసును అర్థం చేసుకోలేకపోయాము. అవును పూర్ణ, ఈ కాలము మన సరళనే కాదు, చాలామంది అలానే తయారవుతున్నారు. ప్రతిదానికి భయము. ఏమిటికి భయపడాలి, ఏమిటికి భయపడకూడదు అని తెలుసుకోలేకపోతున్నారు. అబ్బాయిలు కూడా అలానే ఉన్నారు. భార్య భర్త ఇద్దరు సంపాదించడమును నేను తప్పు పట్టను, కానీ మళ్ళీ అమ్మాయికి సంపాదిస్తేనే గౌరవం అనే సమాజమును తీసుకువస్తున్నారు. మా కాలము అని పోల్చను, కానీ ఎందుకంటే అప్పటి పరిస్థితులు ఇప్పుడు లేవు. కొన్ని కుటుంబాలు ఇద్దరు సంపాదిస్తేనే జరుగుతాయి, కానీ ఆడపిల్లని అదే సాకు చూపించి బాధించకూడదు అని అంటున్నా. మన ఇంటి విషయమే తీసుకుందాము. నేను ఈశ్వరిని
నీ వివాహము చేసుకున్నప్పుడు నాకు 4 ఎకరాల పొలము తప్ప ఏమీ లేదు. ఉన్న ఒక్క ఇల్లు కూడా నా వివాహం తర్వాత అన్నదమ్ముల భాగాలలో వెళ్ళిపోయింది. అయినా ఎంతో ధైర్యంగా నిన్ను చదివించి వివాహం చేశాను. గిరీశమును వ్యాపారం ఇష్టం అంటే తనకు కావలసిన పెట్టుబడిని అందించాను. పెళ్ళి అయిన కొత్తలో 2 కాన్పుల తరువాత మీరు పాఠశాలకు వెళ్ళాక కొన్ని సంవత్సరాలు నాతో పొలం పనులకు వచ్చేది. రాను రాను ఎండకు వస్తే తన ఆరోగ్యం దెబ్బతినేది. అప్పుడు నేను తనను ఇంటి దగ్గరే ఉండమని నేనే కష్టపడేవాడిని. మీ అమ్మ మాత్రం తక్కువ. నేను సంపాదించిన ప్రతి పైసాను దుబారా చేయకుండా ఎంతో జాగ్రత్తగా ఇంటిని చక్కగా నడిపేది. అది చాలదా నాకు? అసలైన వివాహముకు అద్దం అదే కదా. ఒకరికి ఒకరు అర్థం చేసుకోవడమే వివాహం అంటే. అవును అండి, బాగా చెప్పారు. మనం ఇద్దరు ఎంత సర్దుకుంటే కానీ వీళ్ళు ఒక గూటికి చేరారు. వీళ్ళు మాత్రం పిల్లల విషయంలో చాలా నిర్లక్ష్యంగా ప్రవర్తించారు. ఏదో నా కృష్ణయ్య ఉండబట్టి పరిస్థితులు అంతా సర్దుకుంటున్నాయి. అవునా? అంతా నీ మురళీధరుడి మహిమేనా? నా పని కూడా గుర్తించండి ఈశ్వరమ్మ గారు అంటాడు మల్లన్న గారు. అబ్బా, నానమ్మ అంతా తాతయ్యనే చేశారు. నేను ఊరికే సమాచారం చేరవేశానంతే. వినోద్ బావ నన్ను కలవడానికి ముందే తాతయ్య బావతో మాట్లాడాడు. అవును కదా తాతయ్య, నేను చెప్పేది నిజమే కదా అంటాడు మురళి. మల్లన్నగారు చిన్నగా నవ్వుకొని, అవునబ్బాయికి మీకు చెప్పిన విషయాలే చెప్పాను. తను అర్థం చేసుకున్నాడు అంతే. ప్రకృతి కూడా భయపడుతూ ఉంది. ఇన్నాళ్ళు ప్రతిదీ డబ్బుతోనే చూసే వినోద్ ఉన్నట్టుండి మారాడు అంటే తను నమ్మలేకపోతుంది. వినోద్ మురళిని కలిసి తను చేసిన తప్పుకు క్షమించమని అడిగాడు అంట. ఇంక మీదట ప్రకృతిని ఏమిటికి బాధ పెట్టను. డబ్బుల కోసం పుట్టింటికి పంపను. నా భార్యగా బాగా చూసుకుంటాను. తనకు ఇష్టం లేకపోతే జాబ్ కూడా మానేయమని చెప్పండి అని చెప్పాడు అని మురళి నాకు చెప్పాడు. డబ్బుతో కొనలేనివి చాలా ఉంటాయి లోకంలో అని తెలుసుకున్నాడు. అందుకే నేను ఉన్న పలానా ఇక్కడికి వచ్చాను. పనిలో పనిగా సరళ వివాహం కూడా దగ్గరుండి చేసినట్టు ఉంటుంది అని అన్నారు మల్లన్న గారు. నిజమేనా అన్న మురళి మన పెంపకం. శ్రీకర్ కూడా ప్రేమించడం తప్పు కాదు. కానీ రేపు నిధి జాబ్ చెయ్యలేని పరిస్థితి వస్తే కూడా తన ప్రేమ అలాగే ఉండాలి అంటుంది పూర్ణ. పూర్ణ, నువ్వు ఏమీ బాధపడకద్దు. శ్రీకర్ విషయంలో నిధి తనకు అన్ని విధములుగా సరిపోయిన అమ్మాయినే. నాకు తెలుసు తన గూర్చి. వారు వివాహం అయిన తర్వాత నిధి శ్రీకర్ కలిసి మన ఊరికి వచ్చారు కదా, అప్పుడు నేను మాట్లాడాను తనతో. అమ్మాయి చాలా సూటిగా మాట్లాడుతుంది. లేదు తాతగారు, శ్రీకర్ ఉద్యోగం చెయ్యాలి అంటాడు. కానీ ఇంట్లో ప్రతి విషయంలో సహాయం చేస్తాడు. అన్నింటిలో ఇద్దరు చెరిసగం. ఎవ్వరూ ఎక్కువ కాదు తక్కువ కాదు అంటాడు. ఇంకా బయటికి వెళ్ళి వస్తాను అని నన్ను బాగా చూసుకుంటాడు అని చెప్పింది. పోనీలే నాన్న, తను బాగుంటే అంతే చాలు అంటుంది పూర్ణ. ఇంతలో అక్కడికి వాళ్ళ సంభాషణ అంతా చాటుగా విన్న సరళ, ప్రకృతి కూడా వస్తారు. అమ్మా ప్రకృతి, ఏమీ ఆలోచించావు? నేను చెప్పిన విషయము అంటాడు మల్లన్న గారు. ఆలోచించడానికి ఏముంది తాతయ్య, మీరు ఇంతగా చెప్పారు అంట ఆలోచించే ఉంటారు. మార్పు మంచివైపు వెళ్తుంటే నేను ఎందుకు కాదు అంటాను. రేపే వినోద్ గారిని రమ్మనండి అంటుంది. శుభం, మంచివారికి అంతా మంచి జరుగుతుంది. ప్రకృతి అక్క జీవితం హ్యాపీ హ్యాపీ అంటుంది సరళ. మల్లన్న గారు, అవునరా, అంతా మంచే జరుగుతుంది. నీకు కూడా లేనిపోని భయాలు వదిలి సతీష్తో ఆనందంగా ఉండు, సరేనా? అలాగే తాతయ్య. పొద్దుపోయింది, అందరూ వెళ్ళి పడుకోండి. పూర్ణ, రేపు ఒక్కసారి పురుషోత్తంను ఉదయమనే నన్ను కలవమను. మీ ఆయన చిక్కడు దొరకడు టైపు, అందుకే ముందే చెబుతున్నాను. సరేలే నాన్న. 3 రోజుల తర్వాత పురుషోత్తం కలుస్తాడు మల్లన్నను. ఏమిటి మావయ్య కలవమన్నారట అంటాడు. కలవమన్నది మొన్న, తమరికి కుదిరింది ఈరోజు. అది మావయ్య కొంచెం బిజీగా ఉండి, చూస్తున్నారుగా నేను ఇంట్లో ఉండేది కూడా తక్కువేగానే. అదే అంత పని ఏమిటా అని. అది అని తడబడతాడు. ఎందుకు తడబాటు? అమ్మాయి వివాహం కూడా నిశ్చయముగా అయిందిగా, నీకు బాధ్యతలు కూడా అయిపోయాయి. ఇంకా ఎందుకు పురుషోత్తం డబ్బు డబ్బు అని దాని వెంట పడతావు? అది ఉండబట్టే కదా మావయ్య నీ కూతురు మనవరాలు కూర్చుని తింటున్నారు. వెంటనే పురుషోత్తం చెంప పగల కొట్టడానికి చెయ్యెత్తి వెంటనే ఆగిపోతాడు. కోపంగా చూస్తుంటాడు పురుషోత్తం. నీ వయస్సుకు విలువ ఇస్తున్నాను, లేకపోతే నా చేతిలో. నేను ఏమి తప్పు చేశాను మావయ్య నన్ను అంటున్నావు? ఇది వరకే చెప్పాను. వాళ్ళ తలరాతలు అలా ఉంటే నేను ఏమి చెయ్యను?
అక్కడికి సరళ కోసం ఎన్నో సంబంధాలు తెచ్చాను. వాళ్ళు ఒప్పుకుంటే తను ఒప్పుకోదు. నేను ఏం చెయ్యను? ఏదో మీరు ఇప్పుడు తనకి కళ్ళబొల్లి మాటలు చెప్పి మంచి సంబంధం అని పెళ్లికి ఒప్పించారు. అంత మాత్రాన నేను చెడ్డవాడిని అవుతానా? ఇంతకంటే మంచి సంబంధం నేను తెచ్చేవాడిని. ఇదే ఇదే ఈ అహంకారమే నాకు నచ్చదు నీలో పురుషోత్తం. నీ అధికారం ఉంటే బయట చూపించు, అంతేగాని పిల్లల దగ్గర నీకు ఎందుకు అంత బలుపు నాకు అర్థం కాదు. మీకే మావయ్య ఎన్నైనా చెబుతారు. మీకు మంచి అల్లుడు కోడలు దొరికారు. మరి నాకు నా కొడుకు నా మాట వినకుండా పెళ్లి చేసుకున్నాడు. నా కూతురు నా మాట వినదు. ఎందుకు వింటుంది? ఎప్పుడైనా మంచిగా మాట్లాడావా వారితో? నువ్వు కూడా చాలా బాగా ఉండేవాడివి పురుషు. కానీ ఎప్పుడైతే డబ్బులు కూడాయో అదే లోకం, అదే ప్రపంచం అయిపోయావు. నీ చుట్టూ ఉన్న బంధాల విలువ తెలుసుకోలేకపోయావు. అందుకే నీ పిల్లలకు ఇలా తయారయ్యారు. ఇప్పుడు కూడా ఏమీ కాలేదు. నిన్ను నువ్వు ఎప్పుడు తక్కువ చేసుకోకు శ్రీకర్. ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్పు కాదు. నువ్వు వాళ్ళని స్వీకరించు. వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే సరిదిద్దు, అంతేగాని తప్పు చేసిన వాళ్ళందరినీ దూరంగా పెడుతుంటే ఎలా? ఇంకా సరళ విషయం, తను చాలా సెన్సిటివ్. అలాంటి అమ్మాయిని మీ అమ్మ నానా మాటలు అంటుంటే ఊరికే ఉండడం తప్పు అంటున్నాను. పిల్లలకు తెలియకపోతే చెప్పాలి కానీ వదిలిపెడతామా? ఇప్పుడైతే నీ పద్ధతి మార్చుకో. పిల్లలకు ప్రేమ ఆప్యాయతలు పంచు. వాళ్ళతో మాట్లాడే పద్ధతి తెలుసుకో. ఇంకో ముఖ్య విషయము, పొద్దస్తమానం నేను సంపాదిస్తుంటేనే కదా మీరు తినేది అని వాళ్ళ మనసును బాధ పెట్టొద్దు. నా కూతురు కూడా ఎప్పుడూ నాకు ఈ విషయాలు చెప్పుకోలేదు. సరళ కూడా ఎప్పుడూ నోరు విప్పలేదు. వాళ్ళ అమ్మమ్మ అడిగితే అప్పుడు చెప్పింది. మేం చేసి పెడితేనే కదా నువ్వు తినేదని. వాళ్ళు ఎదురు తిరిగితే ఏం చేస్తావు? నీ అభిప్రాయం ప్రకారం అమ్మాయిలు బయటికి వెళ్ళి పని చేయకూడదు అంటావు. పూర్ణను నీకు ఇచ్చి వివాహం చేసేటప్పుడు మీ వాళ్ళు అదే చెప్పారు మాకు. అమ్మాయి చదువుకుంటే చాలు అని. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత దాని సంపాదన కావచ్చిందా మీకు? నీవు మీ అమ్మ మాట్లాడే మాటలు నాకు తెలియవు అనుకున్నావా? మీ ఇద్దరి మధ్యలో రాకూడదు అని ఊరికే ఉన్నాను. సరళ నా మనవరాలు. ప్రకృతి ఎంతో సరళ కూడా నాకు అంతే. అమ్మాయి విషయంలో పొరపాటు జరగనివ్వను అని కొంచెం కోపంగా చెబుతాడు మల్లన్నగారు. సతీష్ చాలా మంచి అబ్బాయి. నీ తాహతకు సరిపోడేమో కానీ గుణములలో మేలిం బంగారం. అందుకే చెబుతున్నాను, మంచిగా ఉండు. సరేలే మామ, నా మాటలతో అంతగా బాధ కలిగించాను అని తెలుసుకోలేకపోయాను. ఇంకా ఇప్పటి నుండి మీ ముందు పురుషునే చూస్తారు సరేనా అంటాడు. నాకు తెలుసు పురుషు, నీవు మంచివాడు అని. ఏదో తప్పుడు మాటలు విని అలా అయ్యావు. రేపే కబురు పంపు అనసూయ వాళ్లకు. అంతా ఇక్కడే ఉందాం ఒకేసారి. సరళ పెళ్లి తర్వాత వెళ్తాము. అమ్మ వాళ్ళు వద్దు మామ, నాకు చాలా బాధ వేస్తుంది. సరళను అన్ని విధములా డైవర్ట్ చేసింది. నేను గమనించుకోలేదు. పెళ్ళికి 2 రోజుల ముందు వస్తారులే. అలా అనకు పురుషు. మీ అమ్మగారిది కూడా తప్పులేదు. సందర్భానికి తగు విధముగా మాట్లాడింది. సరళ చిన్నపిల్ల అయ్యి తెలుసుకోలేకపోయింది. నేను నీ తమ్ముడు ప్రసాద్తో మాట్లాడాను. వాళ్ళు కూడా ఎల్లుండి వస్తారు. సరేలే మావయ్య, మీరు ఎలా చెప్తే అలా. నా కోసం మీ సమయం వృధా చేసినందుకు క్షమించండి మావయ్య. మీ మా ఏంటి అల్లుడు, మనమంతా ఒకటే. అనసూయమ్మ గారి కుటుంబం, మల్లన్న గారి కుటుంబం కలిసి సరళ వివాహం అంగరంగ వైభవంగా జరిపించారు. ప్రకృతి, వినోద్ కూడా కలిసిపోయారు. ప్రకృతి చింటూ ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని కొన్ని రోజులు జాబ్ మానేయాలని నిర్ణయం తీసుకుంది. అందుకు వినోద్ కూడా ఒప్పుకున్నాడు. తను కూడా మునుపటిలా కాకుండా అందరితో ఆనందంగా కలిసిపోయాడు. సంవత్సరం తరువాత 12 ఆడపిల్లతో పుట్టింటిలోకి అడుగుపెట్టింది సరళ. పూర్ణమ్మ, పాపను దగ్గరికి తీసుకోవే నా బుజ్జి సరళమ్మ అనుకుంటూ ముద్దు చేస్తుంటే, ఏది నా ముని మనవరాలు అని అనసూయమ్మ, ఈశ్వరమ్మ ముద్దాడారు పాపను. ఊరికే అందరూ నా పాపను నలపకండి, అది నా బుజ్జి బంగారం అంటూ సతీష్ తీసుకుంటాడు. ఇదే వరుసమ్మ, అసలు నా దగ్గర కూడా ఉండనీయడు అని అంటుంది సరళ. నీ దగ్గర? నో నెవర్. ఇది నా కూతురు, నాలానే ధైర్యంగా పెంచుతాను. నీ మాదిరి ప్రతిదానికి భయపడే విధంగా అస్సలు పెంచను. ఎవరైనా నా చిట్టి తల్లిని ఏమైనా అనాలి అంటే భయపడిపోవాలి అంతే కదరా నాన్న అంటాడు. అప్పుడే అక్కడికి వస్తున్న మల్లన్నగారు, అంతే మనవడా, మంచి మాట చెప్పావు. ఆ తాతగారు ఎప్పుడు వచ్చారు? బాగున్నారా? బాగున్నాను మనవడా. ఏది నా చిట్టి తల్లి అని తన చేతులలోకి తీసుకుంటాడు. మీ దీనెవరలు ఎప్పుడూ ఉండాలి తాతయ్య అంటుంది సరళ.
నా ఆశీర్వాదాలు అందరికీ ఉంటాయి తల్లి. నీకు ఆరోగ్యం ఎలా ఉంది? చాలా బాగుంది. అసలు నన్ను బాగా చూసుకుంటారు తెలుసా? ఈయన గాని అత్తయ్య గాని కాలు కింద పెట్టనియ్యరు. నాన్న భోజనం చేద్దురు రండి అని పిలుస్తుంది పూర్ణమ్మ. వస్తున్నా అని లోపలికి వెళ్తారు మల్లన్న గారు. ఆ రోజు రాత్రి మల్లన్న ఈశ్వరి గారు గదిలో ఉంటే అనసూయమ్మ వస్తుంది వాళ్ళ దగ్గరకు. రా చెల్లమ్మ అని పిలుస్తారు మల్లన్న గారు. నన్ను క్షమించండి అన్నయ్య గారు, నా పద్ధతి కారణంగానే సరళకు అలా లేని భయాలు ఆవహించాయి అని తెలుసుకోలేకపోయాను. వదిలే అనసూయ, జరిగిపోయింది కదా. అలా కాదు అన్నయ్య, నేను పూర్ణకి పద్మకి మధ్యలో చూపించే వివక్ష కారణంగా సరళ మనసులో నేను సంపాదించకపోతే నాకు మంచి భర్త రాడు, నన్ను సరిగా చూసుకోడు అని అనుకుంది. తప్పు నాది కూడా ఉంది. మీరు చెప్పే వరకు తెలుసుకోలేకపోయాను. అయిపోయింది వదిలేయి వదినా. ఇప్పుడు చూడు తను ఎంత సంతోషంగా ఉందో అంటుంది ఈశ్వరమ్మ. తను చేసిన తప్పుకు క్షమాపణలు లభించాయి అన్న కృతజ్ఞతాభావంతో అక్కడి నుండి వచ్చేస్తుంది అనసూయమ్మ. అదే రోజు రాత్రి పాప ఎందుకు నిద్రపోక ఏడుస్తుంటే దిష్టి తీసి పడుకోబెడుతుంది పూర్ణమ్మ. పాపను చూడాలి అని గదిలోకి వచ్చిన సతీష్ సన్నగా ఏడుపు వినిస్తుంటే అటుగా చూస్తాడు. సరళ ఏడుస్తుంటుంది. అయ్యో సరళ, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైనా ఇబ్బందిగా ఉందా? అత్తను పిలుస్తాను అని లేస్తుంటే వద్దు అండి, అంతా బాగుంది. మరి ఎందుకు ఏడుస్తున్నావు? ఏమీ లేదండి, గతము గుర్తుకొచ్చింది. అమ్మా నాన్నతో వివాహం వద్దు అని ఎంతగానో వాదించేదానను. చివరకు మీ సంబంధం అమ్మమ్మ తీసుకొచ్చినప్పుడు కూడా వద్దు అనే చెప్పాను. మీరు నన్ను ఎలా చూసుకుంటారో అని చాలా భయం వేసింది. నాకు తెలుసు సరళ. తెలుసా? తెలుసు. మల్లన్న తాత నాకు అంతా చెప్పారు. అందుకే నీ భయాలు బాధలు కూడా సరేనా? అందుకే పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నిన్ను చూస్తూనే అర్థమైంది. పెళ్ళి అంటే ఇష్టముండి కూడా భయాలే నిన్ను వద్దు అని ప్రేరేపిస్తున్నాయి అని. నీ వాట్సాప్ లిస్ట్ కూడా తెలుసు అవునా? మరి ఆ లిస్టులో ఉన్న ఒక్కటి అయినా నా దగ్గర ఉన్నాయా చెప్పు? సరళ ఒక నిమిషం ఆలోచించి కొన్ని లేవు అంది. మరి మీ అమ్మా నాన్న అడిగితే సంతోషంగా ఉన్నాము అని చెప్పావు. అవును కదా, మీరు బాగా చూసుకుంటున్నారు కదా నన్ను. పిచ్చి సరళ, నేను తాగుతానా? తాగుతారు, కానీ ఎప్పుడో ఒకసారి. ఈ సంవత్సరంలో నువ్వు నేను గొడవ పడ్డామా? చాలాసార్లు. నిన్ను నేను ఎప్పుడైనా బయటకు తీసుకెళ్ళానా? లేదు. పెళ్ళి అయిన కొత్తలో గుడికి వెళ్ళాము అంతే. మరి సంతోషంగా ఎలా ఉన్నాము అంటాము? మీరు నన్ను ఏమీ అనరు, అందుకే సంతోషంగా ఉన్నాము కదా. ఎందుకు అనను? నేను మీకు ఇష్టం లేకుండా ఏమీ చేయను కనుక. నేను చెప్పానా ఎప్పుడైనా నా ఇష్టం ఇది అని? లేకపోతే నిన్ను అడిగానా నీకు ఏమి ఇష్టమని అన్నాడు సతీష్. లేదు అండి అన్నది. కదా, ఇప్పుడే కాదు, మనం ఇలా ఇంకో 50 సంవత్సరాలు కలిసి ఉన్నా వాటితో ఇష్టాయిష్టాలు పని లేదు మనకు. ఎందుకంటే మనకు ఒకరంటే ఒకరికి ఇష్టం కనుక. నేను చెప్పకనే నీవు తెలుసుకుంటున్నావు, నువ్వు అడగకనే నాకు అర్థమవుతుంది గనుక. మీకు ఎలా వచ్చింది అండి ఇంత బుద్ధి మరియు ఇంత మెచ్యూరిటీ? వస్తుంది సరళ, నాకే కాదు భగవంతుడు ప్రతి ఒక్కరికి ఇచ్చుంటాడు. ఆ బుద్ధి వాళ్ళు వాడే విధానమే వాళ్ళ మెచ్యూరిటీని తెలుపుతుంది. అది లేకనే నేడు చాలా వివాహములు గొడవలు అంటూ విడాకులు అంటూ చదువుకున్నవారు కూడా బజారు పాలు అవుతున్నారు. ఇద్దరు ఇష్టాలకు ఇచ్చుకునే విలువ, ఒకరికి ఒకరి మీద నమ్మకానికి లేకపోయింది. ఎప్పుడైనా నమ్మకమే ఇరువురిని ఎప్పటికీ కలిపి ఉంచుతుంది. వివాహ బంధము ఇద్దరి మీద ఆధారపడి ఉంటుంది. సంసారానికి 2 చక్రాలు అంటారు. అందుకే. అవునండి, అందుకే కదా. పంచర్ అయితే పంచర్ వేసుకుని బండిని ముందుకు నడపాలి, కానీ బండిని పాడు చేయకూడదు కదా. వెంటనే గట్టిగా నవ్వుతాడు సతీష్. అబ్బా, శబ్దం చేయొద్దు, పాప ఇప్పుడు పడుకుంది. ఎందుకో ఏడుస్తుంటే అమ్మ వచ్చి నిద్రపుచ్చి వెళ్ళింది. అవునా? వాళ్ళ అమ్మ ఇంటికి వచ్చిందిగా, ఆ మొండితనము వచ్చింటుంది. సరేలే, వెళ్ళి పడుకోండి, రేపు చాలా సేపు గుడిలో పూజలే ఉన్నాయి పాప పేరు మీద. సరేలే అని వెళ్ళిపోతాడు సతీష్. సరళ కూడా పాప దగ్గరికి వెళ్ళి తనను ప్రేమగా నిమిరి పడుకుంటుంది. మరుసటి రోజు శ్రీకర్ నిధిని కూడా రమ్మని పాపకు పేరు పెట్టాలని నిశ్చయించుకుంటారు పెద్దలు. పాపకి శ్రీకర్తో సరస్వతి అని నామకరణం చేపిస్తారు. అక్కడికి గిరీశం ఫ్యామిలీ కూడా వస్తుంది. ఏమిటి మురళి, ఇంకా మిగిలింది నువ్వే, నీ పెళ్ళి ఎప్పుడు అని అంటాడు పురుషోత్తం. పోని మామయ్య, చిన్నపిల్లాడిని అప్పుడే పెళ్ళా? అబ్బా, 25 సంవత్సరాలు వచ్చినా నువ్వు చిన్నపిల్లాడా అంటుంది ఈశ్వరమ్మ గారు.
పో నానమ్మ, నీవు మరీను ఎక్కడికి పోవాలి? అదే పెళ్ళి అన్నావుగా, మనవరాల్ని చూడాలి అంటాడు. తమరికి ఒక్కరు చాలా లేకపోతే అష్టభర్యలు కావాలా అంటుంది. నీ ఇష్టం నానమ్మ, అందరినీ నీవు పోషిస్తాను అంటే మనకేమీ అభ్యంతరము లేదు అంటాడు. వెధవ అని అక్కడ ఉన్న వేపపుల్ల తీసుకుని మురళి వెంటబడుతుంది ఈశ్వరమ్మ. వాళ్ళ ఆటలు చూసి అందరూ నవ్వుకుంటారు. ఈ కథ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.